ఏంటి మీరు చేస్తున్న పని? మర్యాదగా నిజం చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? ఇంతమందికి కనిపించింది నీకు కనిపించింది అంటే మారు విషయంలో వచ్చిందా? లేదమ్మా, 2 సార్లు బురకాలోనే వచ్చిందమ్మా. రెండు సార్లు బురకాలోనే వచ్చిందమ్మా. సావిత్రి, ఏంటి అలా ఉన్నావు? అది ఏం లేదండి, ఆ ఊర్మిళ గుర్తుకొచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆ ఊర్మిళ గురించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. తను మా నుంచి తప్పించుకోవడం కోసం బురఖాలో తిరుగుతుంది. ఆ యాంగిల్లో ఆలోచించకపోవడం వల్లనే తను ఇన్ని రోజులు మా నుంచి తప్పించుకొని తిరగగలిగింది. అయితే దాన్ని నేను ఒకసారి చూశాను సార్. ఎక్కడ? దాని ఇంటి దగ్గరే. ఏ చిన్న అనుమానం కలిగినా ఆ రోజే అది దొరికిపోయేది. అదే ప్రాబ్లం. నీ నుంచి తప్పించుకున్నట్లే మా వాళ్ళ నుంచి ఇన్ని రోజులు తప్పించుకుంది. ఇంకా తనకి ఛాన్స్ లేదు. ఉన్న దారులన్నీ మూసేశాం. తను సిటీలో ఎక్కడున్నా పట్టుకోవడానికి ఎక్స్ట్రా టీమ్స్ని పంపించాం. అనుమానం వచ్చిన ఏరియాస్లో కార్బన్ సర్చ్, నాకాబందీ పెడుతున్నాం. సో తను తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అది బురకాలో తిరుగుతుందని మీకు తెలిసిందని దానికి తెలిస్తే తప్పించుకోటానికి కొత్త దారులు వెతుక్కుంటుందేమో. డోంట్ వరీ సావిత్రి, ఈసారి తనకు అలాంటి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. అందుకే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్, ఎవ్రీవేర్ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఈసారి ఊర్మిళ తప్పించుకోవడం అసాధ్యం. ఆటో ఆపు. ఆటో వెనక్కి పోనివ్వు. మీరు చెప్పిన అడ్రస్ కి ఇటే వెళ్ళాలి మేడం. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు, వెనక్కి పోని. అలాగే మేడం.
ఆ ఏసీపీ గాడు నాకున్న అన్ని దారులు మూసేస్తున్నాడు. వీడి గురించి కొంచెం ఆలోచించాలి. ఇదిగో ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తను నీకేమవుతుంది? ఏమీ కాదు. మరి ఎందుకు ఎతుకుతున్నావు? సీక్రెట్. ఏంటో అంత సీక్రెట్? సీక్రెట్ అంటే చెప్పకూడదనే కదా అర్థం. అవునా? సరే పద, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్ కా? ఎందుకు? వస్తే కదా తెలిసేది. నేను రాను. పర్లేదు, మేము తీసుకుపోతాం. కానిస్టేబుల్స్ లేపండి. ఏయ్, ఎక్కడికి? నేను రాను. వదలండి. పద, నన్ను వదలండి. తీసుకోండి. ఏయ్, దింపండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇంత ముందే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం సార్. ఓకే. అతని చేతిలో ఊర్మిళ ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు సార్. ఎవరు ఏంటి అని అడిగితే నేను పోలీస్ ఇన్ఫార్మర్ని, నన్ను మేడం గారు అపాయింట్ చేశారు, ఈ ఊర్మిళ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటున్నాడు సార్. కొత్తగా వీడెవడో, ఆ మేడం ఎవరు? అదే అర్థం కావట్లేదు సార్. వయసు కూడా దాదాపు 58-60 మధ్యన ఉంటుంది సార్. మెంటల్ కేసా? అలా ఏం లేదు సార్, అన్నీ బాగానే మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఇతను సావిత్రి ఇంటి ఓనర్ని అంటున్నాడు. అవునా? అవును సార్. సరే, దాన్ని అక్కడే కూర్చోబెట్టు. నేను సావిత్రిని తీసుకుని అక్కడికి వస్తాను. ఎవరు ఏంటనేది తెలుద్దాం. ఎస్ సార్. సావిత్రి, సావిత్రి. సార్, మనం ఒకసారి స్టేషన్ వరకు వెళ్ళాలి. పద. ఒక మంచి పని చేద్దాం మీతో కలిసి పనిచేస్తుంటే నన్ను తీసుకొచ్చి స్టేషన్లో నిలబెడతారా? మీకు నాకు తేడా ఉంది. మీకు డ్రెస్ ఉంది, నా డ్రెస్ లేదు, అంతేగా. నన్ను మేడం గారు అపాయింట్ చేశారు మొర్రో అంటే వినరండి. ఉండండి, మేడం గారితో చెప్పి మీ ఎంత చూస్తాను. ఆనంద్, ఈ ముసలాడి నోరు గమ్మునుండేలా లేదు, కానీ ఒక టీ తీసుకొచ్చి నోట్లో పోయండి. కాసేపన్న కామ్గా ఉంటాడు. సార్. అమ్మా సావిత్రి. అంకుల్, మీరేంటిక్కడ? జైల్లో ఉన్న నీ భర్తని కాపాడాలి అంటే ఊర్మిళని పట్టుకోవాలిగా. అందుకే దాని గురించి వెతుకుతుంటే ఇదిగో ఈ పోలీసులు పట్టుకొచ్చారు. ఊర్మిళని పట్టుకోవడానికి మేమున్నాం కదండి, మీరు వెతకడం ఏంటి? నేను కూడా పోలీసులేనండి. మీరు పోలీసా? జాబ్ చేసి రిటైర్ అయ్యారా? లేదు, కొత్తగా జాయిన్ అయ్యాను. కొత్తగా జాయిన్ అయ్యారా? ఎవరు జాయిన్ చేసుకున్నారు? ఏంటి సార్ నన్ను అడుగుతారు? మేడం గారి సీక్రెట్ ఎవరికీ చెప్పొద్దు అన్నారు. నేను ఏసీపీని, నాతో చెప్పొచ్చు. ఓ, ఏసీపీ అంటే మీరేనా? మేడం గారు మీ గురించి చెప్పారు.
నా గురించి కూడా చెప్పుండాలే. ఏ ముసలోడా, వినోద్, వర్క్లో ఉండటం వల్ల మీ గురించి నాతో చెప్పడం కుదరలేదేమో. ఆ మేడం ఎవరో ఏంటో కొంచెం వివరంగా చెప్తారా? ఆ మేడం మొదట మా సావిత్రి ఫ్రెండ్ అని వచ్చింది సార్. సావిత్రి ముంబైలో ఉంది, కొన్ని రోజులు నన్ను ఇక్కడే ఉండమంది అంటే ఇంటి తాళాలు ఇచ్చాను. నా ఫ్రెండ్ అంటూ వచ్చిందా? అవునమ్మా, కాకపోతే తర్వాత నిజం చెప్పిందిలే. అది ఎప్పుడు, మొన్న రోజు నువ్వు రోడ్డు మీద కనిపిస్తే అనుమానం వచ్చి ముంబైలో ఉందన్న సావిత్రి ఇక్కడే ఎందుకుందని నిలదీస్తే అప్పుడు నిజం చెప్పింది. ఆ మేడము క్రైమ్ బ్రాంచ్ అంట. ఊర్మిళని పట్టుకోవడానికి సారే అక్కడ ఉండమన్నారంట. అదంతా సీక్రెట్ కాబట్టి సార్ కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. సార్, నేను కూడా డిపార్ట్మెంటే సార్. మొన్నటి నుంచి మేడం గారు నన్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకున్నారు. ఇతను మా ఇంటి ఓనర్ సార్. మెంటల్ డిసార్డరా? చచ్చా, అదేం లేదు. ఏంటి సార్ సావిత్రిని అడుగుతున్నారు? నేను డిపార్ట్మెంట్లో చేరిన విషయం సావిత్రి తెలీదు. అదే చెప్తుంది తను కూడా. అసలు ఆ మేడం మిమ్మల్ని ఎలా కలిసింది, ఏం జరిగింది కొంచెం వివరంగా చెప్పండి. ఆ మేడం ఒక రోజు మా ఇంటికి వచ్చింది సార్. నేను సావిత్రి ఫ్రెండ్ని, బెంగళూరు నుంచి వచ్చాను. రాగానే విషయం తెలిసింది. అందుకే ముందు నేరుగా వెళ్లి తన తాడును విడిపించుకొని వచ్చాను. ఇంటి తాళాలు మీ దగ్గర ఉన్నాయని కూడా చెప్పింది. నేను క్యాంపస్ పని మీద వచ్చాను. సావిత్రి వచ్చే వరకు తనింట్లోనే ఉండమంది. సావిత్రి ఉందా? ఉంది. తన భర్త ఉన్నాడా? ఉన్నాడు. అయితే చెయ్యని నేరానికి అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అవునా? అవును. అతను ఎవరినైతే చంపాడో అంటున్నారో ఆ ఊర్మిళ బ్రతికే ఉందని మా డిపార్ట్మెంట్ కనిపెట్టి తన కోసం వెతుకుతోంది. తన గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి ఆ కోపంతో ఊర్మిళ సావిత్రిని ఏం చేస్తుందో అని మా ఏసీపీ గారింట్లో తన నుంచుకొని ఆ ఊర్మిళ వస్తే పట్టుకోమని నన్ను ఇంట్లో ఉంచారు. ఐఎమ్ పోలీస్, క్రైమ్ పోలీస్. ఆ ఊర్మిళను పట్టుకునే విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేయి. ఏసీపీ గారితో చెప్పి రివార్డ్ ఇప్పిస్తాను. ఆ మేడం ఎలా ఉంటుంది? నేను ఆ మనిషిని పూర్తిగా చూడలేదు సార్. అదేంటి? ఆమె ఎప్పుడు బుర్కల్లోనే ఉంటుంది. ఓ గాడ్, ఊర్మిళ మనం ఊహించిన దానికన్నా చాలా తెలివైంది. ఎక్కడ మనం వెతకమో, ఏ ఇంటి మీద మనకు అనుమానం రాదో ఆ ఇంటినే షెల్టర్గా వాడుకుంది. ఈ విషయాన్ని బయటికి స్ప్రెడ్ చేయొద్దు. సైలెంట్గా వెళ్ళి అరెస్ట్ చేద్దాం. మేడంని అరెస్ట్ చేస్తామంటారేంటి సార్? ఎందుకంటే మీరు మేము వెతుకుతున్న ఊర్మిళ ఆ మేడమే కాబట్టి. ఆ పని నా వల్ల కాదమ్మా. నేను ఆ పని చేయలేను. ఏంటి, ఫోన్ తీయటానికి కూడా ఆలోచిస్తున్నావా? సర్లే, ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏందమ్మా నిర్ణయం తీసుకునేది? నువ్వింకా ఆ పాప చనిపోబోయింది అన్న బాధలోనే ఉన్నట్టున్నావు.
అనుకోకుండా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలా? నిన్ను ఆ పాపను ఆ ఏసీపీ గారిను ఏదో చేయమని నేను చెప్పడం లేదు. ఇంట్లో అక్కడ నీకు ఇక్కడ నాకు అడ్డుగా ఉన్న ఆ సావిత్రిని చంపమంటున్నాను. నా వల్ల కాదు. ఏయ్, 15 లక్షలు ఇస్తానంటే నీ వల్ల కాదంటావేంటి? సరిపోదంటే చెప్పు, 20 లక్షలు ఇస్తాను. అదే సరిపోదంటే చెప్పు, ఎంత కావాలో చెప్పు, అడిగినంత ఇస్తాను. ఆ సావిత్రి మాత్రం బ్రతకూడదు. మీరెంత ఇచ్చినా నా వల్ల కాదమ్మా. నా మానాన్న నన్ను వదిలేయండి. సావిత్రి, నిన్నేం చేయలేకపోతున్నాను కదే. సార్, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి మీడియా వాళ్ళందరినీ పిలువు. అలాగే సార్. మనం వెళ్ళేసరికి అందరూ వచ్చేసి ఉండాలి. అడ్రస్ క్లియర్గా చెప్పు వాళ్ళకి. ఎస్ సార్. అలాగే లాయర్ గారికి ఫోన్ చేసి పేపర్స్ రెడీ చేయమని చెప్పు. ఊర్మిళని కోర్టులో సరెండర్ చేయటం, సత్యాన్ని విడిపించి సావిత్రికి అప్పచెప్పడం రెండూ ఒకేసారి జరిగిపోవాలి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా కొద్ది టైం ఉంది సావిత్రి. రేపటి నుంచి నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. Come on, move.